అగో మొన్నటి వరకు మన రైలు బండ్లల్లా ఒక జనరల్ డబ్బాలనే ఫుల్గా జనాలు ఉన్నారని అనుకున్నాం కదా. వామ్మో, ఒక్క జనరల్ డబ్బాలు లేవు, ఏసీ డబ్బాలు లేవు. చిన్న ప్యాసింజర్ రైలు బండ్ల నుండి మొన్న మోడీ సార్ షురూ చేసిన వందే భారత్ రైళ్ల వరకు అన్నిటివి గదే కథ వచ్చింది. అగో ఒకసారి మీరే చూడుండ్రి, జనాల అవస్థలు ఎంత ఘోరంగా ఉన్నాయో. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ జనాలందరూ ఈ ప్రయాణాలు సౌకర్యంగా సాగాలని వందే భారత్ ట్రైన్లను జనాలందరి కోసం ఏర్పాటు చేసిన అయితే ఇప్పుడు ఆ ట్రైన్లో చాలా పెద్ద సమస్య వచ్చి పడిందట. అదేంటంటే లక్నో నుంచి డెహ్రాడూన్ కు పోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్యాసింజర్లు అందరు కిక్కిట్స్ పోయేటట్టున్నారట. అంటే ఈ వందే భారత్ ట్రైన్ లో జనాలందరూ సందు లేకుంటే ఎక్కి మంది జిబా జిబా ఉన్నారట. అసలు విషయం ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కిన జనాలందరి దగ్గర టికెట్లు లేవంట. వాళ్ళందరు టికెట్లు లేకుండానే ప్రయాణం చేస్తున్నారట. గదే వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు వాళ్ళని వీడియో తీసి ట్విట్టర్ లో రైల్వే శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిండట. మేమైతే ఇదే వందే భారత్ రైల్లో వేలకు వేలు టికెట్లు పెట్టి ప్రయాణిస్తుంటే వాళ్ళేమో ఇలా ఫ్రీగా వస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? కనీసం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు కూడా టికెట్ పెట్టుకొని రైలు ఎక్కాలి, లేదంటే టికెట్ కలెక్టర్లు చెక్ చేయాలి. అలా చేయనందుకే వీళ్ళందరూ ఇలా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారని ఆ యువకుడు మండిపడ్డాడు.